అశోక సుందరి హిందూ దేవతల పార్వతీ పరమేశ్వరుల కుమార్తె. పద్మపురాణం ప్రకారం ఈమె కథను ప్రచురించబడింది. ఈ దేవతను ఎక్కువగా దక్షిణ భారతదేశంలో బాల త్రిపుర సుందరి రూపంలో పూజిస్తారు. పదచరిత్ర: తన ఒంటరితనం తగ్గించడం కోసం ఒక కుమార్తె కావాలని పార్వతీదేవి కోరుకున్నప్పుడు ఆశ నెరవేరే కల్పవృక్షం ఒక చెట్టు నుండి అశోక సుందరి సృష్టించబడింది. ఆమె పేరులోని పదాలు ఆమె సృష్టి నుంచి ఉద్భవించింది. అశోక అంటే పార్వతీదేవి శోకం, బాధను తగ్గించడం. సుందరి అంటే అందమైన అమ్మాయి. పురాణ చరిత్ర: అశోక సుందరి జననం పద్మపురాణంలో ప్రచురించబడింది. పార్వతీదేవి ఒకసారి శివుణ్ణి ప్రపంచంలో అత్యంత అందమైన తోటకు తీసుకువెళ్ళమని కోరింది. ఆమె కోరిక ప్రకారం శివుడు ఆమెను నందనవనానికి తీసుకువెళ్ళాడు. అక్కడ పార్వతీదేవి కల్పవృక్షం అనే ఒక చెట్టును చూసింది. అది ఏ కోరిక కోరినా తీర్చగలదు. పార్వతీ కుమారుడు కార్తికేయుడు పెరిగి కైలాసాన్ని విడిచిపెట్టి నుండి తల్లికి పార్వతీదేవికి విపరీతమైన దుఃఖం, ఒంటరితనం ఏర్పడింది. ఆమె ఒంటరితనం నుండి బయటపడడానికి చెట్టు నుండి ఒక కుమార్తెను కోరింది. ఆమె కోరిక ప్రకారం అశోక సుందరి జన్మించింది. స్వర్గపు రాజు ఇంద్రుడితో సమానంగా ఉండే చంద్ర వంశానికి చెందిన నహుషుడు అనే వివాహం చేసుకోవాలని పార్వతీదేవి వాగ్దానం చేసింది. ఒకసారి అశోక సుందరి తన పనిమనిషితో కలిసి నందనవనంలో తిరుగుతున్నప్పుడు హుండా అనే రాక్షసుడు ఆమెను చూసి ప్రేమలో పడింది. రాక్షసుడిని చూసిన అశోక సుందరి నహుషుడు వివాహం చేసుకునే విషయాన్ని అతనికి తెలియజేసింది. హుండా మారువేషంలో వితంతువుగా వచ్చింది. మారువేషంలో ఉన్న రాక్షసునితో తన రాజభవనానికి చేరుకున్న అశోక సుందరి తన మోసాన్ని తెలుసుకుని నహుషుడి చేత చంపాలని శపించింది. ఆమె తల్లిదండ్రుల నివాసమైన కైలాస పర్వతానికి వెళ్ళిపోయింది. హుండా శిశువు నహుషుడు రాజభవనం నుంచి అపహరించాడు. అప్పుడు అతని హుండా సేవకుడు రక్షించి వశిష్ఠ మహర్షి సంరక్షణలో ఉన్నాడు. కొన్ని సంవత్సరాల తర్వాత నహుషుడు పెరిగి హుండాను చంపడం తన విధి అని తెలుసుకున్నాడు. హుండా అశోక సుందరిని అపహరించి నహుషుడిని చంపాలని చెప్తాడు. కిన్నెర దంపతులు అశోక సుందరిని ఓదార్చి ఆమెకు నహుషుడి శ్రేయస్సు గురించి తెలియజేసి ఆమె యయాతి అనే శక్తిమంతమైన కొడుకుకి 100 మంది అందమైన కుమార్తెలకు తల్లి అవుతుంది అని తెలియజేసింది. నహుషుడు హుండాతో పోరాడి ఘోరమైన యుద్ధం తరువాత అతన్ని ఓడించి అతన్ని వివాహం చేసుకోబోతున్న అశోక సుందరిని రక్షించాడు. కాలక్రమేణా ఇంద్రుడు లేనప్పుడు నహుషుడు స్వర్గానికి తాత్కాలికంగా ప్రతినిధిగా నియమించబడ్డాడు.